నమస్తే అందరికి కడక్ కడక్ సురుకుల ముచ్చట్లను మస్తీ స్మార్ట్ గా పట్టుకొచ్చేసిన అన్ని వరుస పెట్టి చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్స్ చూద్దాం పార్రి. పిఠాపురంలో జాగగొన్న పవన్ సారు గెలిపించిన ఊరికి రుణం తీర్చుకుంటుండు పవర్ స్టారు. సచివాలయ ఉద్యోగుల టైమింగ్ ను ఫాలో గాని మంత్రి సార్లు పగటిలే ఆఫీస్కు రమ్మని పెడుతున్నారు ప్రెజర్లు. నెలైనాక మీ సొమ్ములు మీకిస్తా అని లెటర్ రాసి దోసుకుపోయిన దొంగ చోరుల్లో కూడా నియ్యతుందని నిరూపించిండు నిజంగా. టీమిండియా తోటి పరాష్ట్రం ముచ్చట్లు పెట్టిన ప్రధాని సారు బొంబాయిలో మనోళ్ళని ఎదుర్కొన్నారు జోర్దారు. తెలంగాణ మంత్రి సార్లకు ఏడ పని లేదా ఎట్లా? కొందరు సర్కారు ఉద్యోగుల మనోభావాలు ఎంత పలసగుంటాయి ఏం కథ? అగో వాటిని దెబ్బతీసేటట్టే ఉన్నారు కదా. వాళ్ళ మనోస్థైర్యం సన్నగిల్లి ఆయనతో పని చేయమని పెన్ డౌన్ అని ఉద్యమం లేవదీస్తే ఎంత నష్టమైతే సర్కార్కు. ఇంతకు ఏమైందంటారా? అయ్యో రామచంద్ర, గీ తెలంగాణ మంత్రులేంది సర్కారు ఉద్యోగుల ఎంబడి గిట్లా పడ్డరు. ఏమో 10ంటికే ఆఫీస్కి వచ్చి 5ంటికి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఏడాను ఉన్నదా చెప్పురు గిట్లా. నిన్నటికి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ సచివాలయంలో R&B డిపార్ట్మెంట్కు 11ంటికే పోయి చెకింగ్ చేసిండు. మరి 1 గంటకు వద్దులేరు అది లంచ్ టైము, ఏ 3ంటికో వద్దులేరు అది ఛాయ టైం, కమ్సే కమ్ 4ంటికి కాదు అది వాళ్ళు వెళ్ళిపోయే టైం. మరి ఎప్పుడు ఉంటారు? ఓ 2:30కో 3:30కో పోయి చూస్తే ఏమన్నా ఆఫీసులలాగా అనిపిస్తారు. అంతేగాని 11ంటికే పోయి చూస్తే ఎవరన్నా వస్తారు అట్టిగాళ్ళ మీద బదనామేసుడు కాకుంటే. మొన్న ఎంకన్న సారు ఆయన శాఖల చెకింగ్లో పోతే నిన్న తుమ్మల సారు వ్యవసాయ శాఖల చెకింగ్కు పోయిండు. ఎంకన్న సారు R&B డిపార్ట్మెంట్లో 11ంటికి పోతేనే ఎవ్వరు రాలే. ఇక తుమ్మల సారు మరీ 10:30కే ఆఫీసులో పోతే ఓలు ఉంటారు, ఓలు లేరు. ఉత్తగవై మర్రచుడైంది సార్ కథ. ఇక ఎంబడున్న అగ్రికల్చర్ డైరెక్టర్కు వార్నింగ్ ఇచ్చి రేపటి నుంచి అందరూ టైంకు రాకుంటే కథ వేరే ఉంటుందని చెప్పి సార్ చక్కగా రూమ్లోకి వెళ్ళిపోయిండు. మరి మంత్రులకు ఏడ పని లేక ముందుగాలే వచ్చి ఆఫీసులలో కూర్చుండి ఉద్యోగులను పగటిలైన ఆఫీస్కు రాలేదంటే ఎట్లా చెప్పురి? అసలే హెడ్ ఆఫీసులో పనిచేసే సార్లు అంటే ఎన్ని పనులు ఉంటాయి, ఎంత బిజీలు ఉంటారు. తాతిపరంగా ఇంటికాడ బయట అన్ని పనులు చేసుకొని వస్తారు. ఎత్తిపోయేది ఏమున్నది? ఉరుకులాడితే పనులు అవుతాయి కాదా? కానీ పని మంతులు అంటే వీళ్ళే అనేటట్టు పనిచేస్తున్నారు అన్న సంగతి అయితే మంత్రి సార్లకు బాగానే అర్థమవుతున్నట్టున్నది. మన ప్రధాని మోడీ సారు మనోళ్ళ టాలెంట్ను ఎంకరేజ్ చేసుట్లా అందరికంటే ముందుగానే ఉంటాడు. ఇస్రో వాళ్ళు గ్రహాల మీదకి రాకెట్ పంపినా పోయి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. రాకెట్ ఫెయిల్ అయితే సైంటిస్టుల జబ్బా జర్చి మంచిగా ఓదారుస్తాడు. ఎవరన్నా ఏదన్నా కొత్తది కనిపెట్టినా కళాకారులన్నా ఆటగాళ్ళన్నా ప్రతిభావంతులన్నా సార్ అయితే అస్సలే మెచ్చుకోకుండా ఉండలేడు. మన సింగర్ రాహుల్ అన్నకైతే ఆస్కార్ అవార్డు వచ్చిందని ఏకంగా శుభాకాంక్షలు ఎప్పుడే కాదు ట్విట్టర్లో కూడా ఫాలో అవుతుండు. గంత ఎంకరేజ్ చేస్తాడు సారు. ఇక మరి ఏకంగా ఇండియాకు T20 వరల్డ్ కప్ తెచ్చిన క్రికెటర్లను కలిసి సంబరపడకుండా ఉంటాడు అయ్యపుర్రి. ప్రధాని మోడీ సార్ ఈలుపడని బిజీలో కూడా తీర్వాటం చేసుకుని వరల్డ్ కప్ కొట్టుకొచ్చిన టీమిండియా ఆటగాళ్లను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకున్నాడు. అగో కెప్టెన్ రోహిత్ అన్న సార్కు కప్పును చూయించనీకే మంచిగా పట్టుకొని వచ్చిండు. ఇక లోపడి పోగానే ఎలుకని చెప్పి కుర్చీ లేచిండు సారు. అందరూ గుండ్రంగా కూర్చొని మాట్లాడుకున్నారు. అవయా రోహిత్ గా పాకిస్తాన్ వాళ్ళతోటి మ్యాచ్ అప్పుడు మాత్రం మస్తు బౌలింగ్ వేసిరు బై, కాన్ బైర్ ఇచ్చి పడేసిరు అనుకో రాదురి. గాల మీద ఓడిపోవద్దని మస్తు టెన్షన్ పడ్డా నేనైతే. ఇక ఆఖరి మ్యాచ్లో అక్షర్ పటేల్ బౌలింగ్ వేసినప్పుడు అయితే 20 రన్నులు వచ్చే వరకు కథం. ఇక మనోళ్ళు అస్సాం రైలే కూడా అందరి లెక్కనే నేను కూడా బుగులు పడ్డాయి. కానీ మన హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే క్లాస్ అని కానీ వికెట్ లేపేసిండు ఇక దిల్కుష్ అయిపోయినాం బై అని సార్ అన్నట్టున్నాడు. అవ్వాయా సూర్య గా క్యాచ్ ఏందివా గట్లా పట్టినావు? తాడవతల దుంకి బాలు మళ్ళా గ్రౌండ్ లేసి ఏమన్నా పట్టినావా? పిచ్చోళం అయిపోయినాం మేమంతా. ఏమాయా రోహిత్ నీ దిమాగ్ వా మొత్తానికైతే. ఇక బూమ్రాతోటి డేంజర్ బాల్ వేయించి మ్యాచ్ను మళ్ళీ ఏమన్నా కంట్రోల్లో పట్టుకొచ్చినావు. అరే కోహ్లీ ఏమన్నా ఆడుతున్నావు నువ్వు? మనిషివంతా డీలా పడ్డావని అనుకున్నాం కానీ అబ్బో 76 రన్నులు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టినావు అంటే మొత్తానికి కింగ్ అనిపించుకున్నావు. మళ్ళా నీ సంగతి ఏందివా హర్షదీప్ సింగ్? బల్లే అనుకుంటా సింగు మస్తు సింగు చేసినావులే అని సార్ ఇట్లా ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ గురించి చెప్తుంటే ఇక వాళ్ళు కూడా బాగానే మురిసిరట. ఇక రోహిత్ నుండి
అవుసార్గా అమెరికా పిచ్చులంతా దేడి దిమాగ్ పిచ్చులు ఉన్నాయి సార్. మేము ఏడాళ్లే గంత గలీజ్ పిచ్చుల మీద అంతా మీ ఆశీర్వాద బలంతో ఇలా కప్పు కొట్టుకొచ్చినాం సార్ అని రోహిత్ అన్న అనే వరకు ఏ ఆపవాయని జోకులు నాదేమున్నది, మీరంతా మంచిగా ఆడిర్రు, కప్పు కొట్టుకొచ్చిర్రు, గజ్జాలు మనకు అని సార్ కూడా మస్తు మెచ్చుకొని ఇక కప్పుతోటి ఫోటో దిగి దిల్కుష్ అయిపోయింది అనుకో రాదురి. ఇక పొద్దుగాల సార్ను కలిసినాక మళ్ళీ మాపడించి కప్పు పట్టుకొని బొంబాయికి వచ్చిర్రు మనోళ్ళంతా. బొంబాయి రోడ్ల మీద చూడాలి ఇక రోహిత్ అన్న టీంను ఎట్లా ఎదుర్కొన్నారో. దేశ జనాభంతా ఆనే ఉన్నదా ఏంది అనిపించబట్టింది రోహిత్ అన్న సేనకు నీరాజనం పలికిన తీరు చూస్తుంటే. ఇక ఒక్కొక్కరి పేర్లతోటి మొత్తుకుంటా ఏమన్నా పద్ధతి పట్టిర్రా. ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏమంట పిఠాపురం నుంచి గెలిచిండో ఆ ఊరినే పర్మినెంట్ అడ్రస్ చేసుకుంటుండు. ఆధార్ కార్డుల నుంచి ఓటర్ కార్డుల దాకా సార్ అన్ని పిఠాపురమే అని మార్పించుకునేటట్టే ఉన్నాడు. ఇప్పటికే ఆడ ఇల్లు కిరాయి తీసుకొని పనులు కూడా చక్క పెడుతుండు. ఇక కిరాయి ఇల్లు కాదు కానీ మనకో సొంత ఇల్లు ఉండాల్సిందే అని జాగా కూడా కొన్నాడు. పవన్ సార్ పక్కా లోకల్ పిఠాపురం పిల్లగాన్ని అనిపించుకుంటున్నాడు కదా. ఆధార్ కార్డుల అడ్రస్ నుంచి అధికారిక లెటర్లల్లా పిన్ కోడ్ దాకా పిఠాపురం అని మార్చుకుంటున్నట్టున్నాడు. ఇప్పటికే పిఠాపురం దగ్గర 3 అంతరాల ఇల్లు కిరాయి తీసుకొని వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా ఆనే ఉంటున్నాడు. అయితే ఆ కిరాయి ఇల్లు సరిపోతలేదట. ముంగడ చేసే రాజకీయం కూడా చాలా ఉన్నదని ఆలోచన చేసుకుని ఒకతానే 18 ఎకరాల జాగా కొని ఎగురం చేస్తున్నాడట. అందులో మొదలైతే 3.5 ఎకరాల జాగా అయితే కొన్నాడు. పవన్ సార్ పిఠాపురంకి వెళ్ళి గెలిచినప్పటి సంది పబ్లిక్ ఏదైనా ఒక్కటి చేసి అలా రుణం తీర్చుకోవాలనే కష్టతోటి పనిచేస్తున్నట్టే కొడుతున్నది. అందుకోసమే నియోజకవర్గంలో కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు. చెరువులు చూస్తున్నాడు, శంకుబండల కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతనే ఉన్నాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మందిల మాట రాకుండా పిఠాపురం ఆలతు మార్చే పని అయితే జల్దిగానే ముంగటేసుకున్నాడు. ఇప్పుడు అసలే అధికార పార్టీ అయిపోయా, జనం బాగా వస్తుంటారు, ఊకే మీటింగులు అవుతుంటాయి, ఇల్లేమో చిన్నగా అవుతుంది. అందుకే అన్ని ఆలోచన చేసుకుని పిఠాపురానికి 3 కిలోమీటర్ల దగ్గర సారు జాగా కొన్నాడట. ఇక మొదలైతే 3.5 ఎకరాలకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. కడమది ఇంకా బేరాలు నడుస్తున్నాయట. ఇప్పుడు ఆడ ఎకరం 1,20,00,000 వలుకుతుందట. ఇక జాగా కొనే పని అయిపోగానే పవన్ సార్ అవసరాల తగ్గట్టు ఇల్లు, క్యాంప్ ఆఫీసు, ఏటైనా పోయేందుకు హెలికాప్టర్ దిగేటట్టు హెలిప్యాడు, కార్యకర్తలు లీడర్ల మీటింగ్ల కోసం పెద్ద హాలు, వచ్చిన బండ్లకు పార్కింగ్ అని ఒకతానే ఉండేటట్టు ప్లానింగ్ చేస్తున్నాడట. మొత్తానికైతే పవన్ సార్ను గెలిపించుకొని పిఠాపురం పబ్లిక్ అయితే ఫుల్ ఖుషీలు ఉన్నట్టున్నారు పో. ఇక దొంగల మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్, బాలీవుడ్ దాకా మస్తు సినిమాలు వచ్చినాయి. జేబు దొంగ, కొండవీటి దొంగ, గజ దొంగ, యమ దొంగ, స్టూవర్టుపురం దొంగ, టక్కర్ దొంగ, అడవి దొంగ, బలే దొంగ, దొంగలకే దొంగ, ఇంటి దొంగ, ఇట్లా దొంగల కథలతో వచ్చిన దొంగల సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ అసొంటి సినిమాల హీరో దొంగలను మించున్నాడు అలాగే దొంగ అన్నా. దొంగలంటే దొరికితే దోసుకపోవడే తెలుసు కానీ దోసుకునే తిరిగిస్తా లేకుంటే లావ్ అయిపోతా అని మహేష్ అన్న శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టే చెప్పేటోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పురి. తమిళనాడులో దొంగ అయిన రాసిపోయిన అపాలజీ లెటర్ చూస్తే మా ఇల్లంతా దోసుకపోయినా ఏం ఫరగబడేది భయ్యా, నువ్వు మళ్ళోసారి వచ్చి దోసుకపో అనేంత ఎమోషన్ అయ్యేటట్టున్నది. ఏమనుకోకూరి, నేను దోసుకున్నదంతా నెల రోజులల్లా మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తా అని లెటర్ రాసిపోయింది అంటే ఓ సామాన్య రెగ్యులర్ దొంగ అయితే గట్లా చేసిపోతాడు. కష్టం విలువ తెలిసినోడు నట్టున్నాడు. అందుకే ఇట్లా అప్పు తీసుకుంటే ప్రామిసరీ నోటు రాసి ఇచ్చినట్టు కొట్టేసిన మాలకు లెటర్ రాసిపోయిండు. నన్ను నమ్మురి, ఉన్నదేమో అమ్ముకోకూరని ఉన్న నలుగురికి చూపించేందుకు చేతిరాతతోటి లెటర్ రాసిపోయిందంటే ఎంత నియతి గల దొంగడు ఉన్నాడు అనిపించబట్టింది. తమిళనాడు మేఘనాపురం కాడు ఉండే సెల్వన్ సారు అలా మేడం ఇద్దరు రిటైర్ అయిన టీచర్లేనట. శాతగాని వయసులో ఓ నెలట్లా కొడుకుతాను ఉండొద్దామని జూన్ 17 నాడు చెన్నై పోయిరట. పని మనిషి ఉండే జూన్ 26 తారీఖు నాడు ఇల్లు దుడుద్దామని వచ్చేవరకల్లా దర్వాజాలు దగ్గరకేసి కాకుండా మొత్తం కుళ్ళున్నాయట. కాళ్ళు చేతులు అనుకుంటా ఎంబడే ఓనర్లకు చెప్తే వాళ్ళు దబదబ ఉరుకొచ్చి చూస్తే ఏమున్నది, దొంగలు పడి 60,000 రూపాయలు, 12 గ్రాముల బంగారు సొమ్ములు, ఎండి పట్టీలు ఎత్తుకపోయిరని లెక్క తేలింది. ఇక పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకొని చెకింగ్ చేస్తుంటే దొంగగారు రాసి పెట్టిపోయిన ఒక కాగితంగా అని వచ్చిందట. నన్ను క్షమించురి, మా ఇంట్లో ఒకరికి పానం మంచిగా లేదు, పైసలు అర్జెంట్ ఉండి ఈ పని చేసిన, నేను ఎత్తుకపోయిన మాలంతా మళ్ళీ నెల రోజుల్లో మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తా అని రాసిండట. మనసున్న దొంగే ఉన్నట్టున్నాడు పాపం. కానీ ఇప్పుడు ఆ ఇంటోళ్ళు సొమ్ము పోయినందుకు బాధపడాలనో లేకుంటే ఇస్తా అన్నాడు గాతి మళ్ళీ నెలనాటికని మనసు నిమ్మలం చేసుకోవాలనో తెలుస్తలేదు. మనసులల్లా కూడా ఈ మంచి దొంగత్వం ఉన్నది కాబట్టి రాత్రి చీకటి అవుతున్నది, పగలు ఎలుగు వస్తున్నది కదా. ఒకప్పుడు చేతికి బండి రావాలంటే మినిమం డిగ్రీ అన్న చదివేటోడు అయి ఉండాలి అనే రూల్ ఉండేది.
ఇక ఇప్పుడైతే 5వ తరగతి నుంచే స్పోర్ట్స్ బైక్ కావాలి డాడీ అని అడుగుతున్నారు పిల్లగాండ్లు. ఇక ఇంటర్ పిల్లగాండ్లే బండ్లు వేసుకొని కాలేజీకి పోవచ్చే. మళ్ళీ నచ్చిన బండి కొనియకుంటే ఇంట్లో చిన్న బొబ్బు ఉండదు. అదిగాక ఉత్తమంత లేడు మా ఓడు, బండిని మస్తుగా మోనిస్తుండు అని పెద్దోళ్ళు కూడా మస్తు మురుసుకుంటే చెప్తా అంటారు. అయితే గిట్నే ఓ కాడ ఓ సంటోడు బండి వేసుకొని పోతుంటే ట్రాఫిక్ వాళ్ళు దొరకబట్టిర్రు. ఇక చూడుర్రి వాని ఏడుపు ఎట్లుందో. అయ్యో చిన్నోడు చూడు ఎట్లా ఏడుస్తున్నాడు. అరే అరే ఊకోరా మున్నా ఊకో ఊకో. వాని భయం పోలీసు వాళ్ళకి దొరికినా అని కాదు, ఇంటికి పోయినాక మా అయ్య ఏడ కోదండం ఎక్కిస్తాడు అన్న భయమే వాని బాగా భయపెడుతున్నట్టున్నది కదా. అరే ఆగా చూడు పోలీసు వాళ్ళు బండి ఎక్కిస్తుంటే ఆ బండిని పట్టుకొని నేను ఇడువా నా బండిది అని ఒక ఏడుసుడు ఏడవలే కదా చిన్నోడు. అయితే హైదరాబాద్ మీర్ షాక్ చౌరస్తాలో అడ్డేసి బండ్లు చెకింగ్ చేస్తుంటే ఈ చిన్నోడు టిప్ టాప్ గా బండి వేసుకొని రూబాట్లో వచ్చిండట. ట్రాఫిక్ ఎస్ఐ అనురాధ మేడం దొరకబట్టి వారి ఏలడంతా లేవు కానీ ఏంద్రో అంత స్పీడ్ అని బండి తాళాలు తీసుకున్నది. చిన్నోళ్ళు బండి నడపొద్దని మీ పెద్దోళ్ళు తెలియదు ఆరాబాయ్ అని ఆయన ఫైన్ రాసి బండిని టోయింగ్ వ్యాన్ ఎక్కి ఇచ్చింది. ఇక పోలీసు వాళ్ళకు దొరకంగానే పోరాడు పొట్టు పొట్టు ఏడుసుడు పెట్టిండు. వాని ఏడుపు చూసి మీ డాడీ నెంబర్ చెప్పురా అని ఎస్ఐ మేడం వాళ్ళ నాయనకు ఫోన్ చేసి పిలిపించింది. ఇంకోసారి మైనర్ పోరానికి బండి ఇచ్చి రోడ్ల మీద తోలితే ఫస్ట్ మీ మీదనే కేసు అవుతుంది, పిల్లగాళ్ళకు బండ్లు ఇచ్చుడు ఏమన్నా తమాషా అనుకుంటురా అని 4 సొట్లు పెట్టి పంపించిందట. బండి అయితే ఫైన్ కట్టి తీసుకోవాల్సిందే అని టౌన్ కేసు కప్పారు. పోరలకేం తెలుసు, బండి నడుపుతుంటే సంబరం అనుకుంటారు. ఒకరిని చూసి ఒకటి స్పీడ్లో పోయి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. మరి పోలీసు వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే అన్నది ఆలోచన చేసుకోవాలి. ట్యాక్స్ పేయర్స్కు ఏం కష్టం వచ్చింది, తాగుమనేమో ఆప్కార్ వాళ్ళు టార్గెట్లు ఇస్తుంటారు, తాగిన వాళ్ళని దొరకబట్టురని పోలీసు వాళ్ళు టార్గెట్లు ఇస్తుంటారు. నడిమిట్ల రోజు దాగి ట్యాక్సులు కట్టే మహారాజ పోషకుల సొంటి తాగుబోతులు నలిగిపోవట్టే. అరే తాగిన యథార్థం కూడా లేకుండా చేస్తారు ఈ పోలీసు వాళ్ళు అని ఓ ట్యాక్స్ పేయర్ ఆవేదన మీరంతా ఖచ్చితంగా చూడాల్సిందే. అయ్యో ఏం గోసొచ్చి పాడైంది ఆటో డ్రైవర్ కాకకు. గిట్లా తాగి బయటకు వచ్చిండట గంటే ఇక గట్ల నోట్ల పైప్ పెట్టి ఊదుమని పట్టుకురట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. అరే ఏడవక కాగు ఏడవకు, ఏ పాడి తాగినవు? ఓ 90 తాగితేనే గంతగానం వచ్చిన అది. ఏం పోలీసు వాళ్ళు ఏందో ఏమో తాగిన యథార్థం లేకుండా గిట్లా తాగి బయటకు వచ్చిన వాళ్ళని పట్టుకుంటారు. అది కూడా 90 తాగిండట. మరి డ్రైవింగ్ చేసుకుంటా తాగుడు తప్పు కదనే కాక. कितने कमाते रोज के? क्या कमा रहे साहब, बस हम फ्री करके कुछ भी नहीं कमा रहे, वो टेंशन में थोड़ा बस हम फ्री करके कुछ भी नहीं कमा रहे, वो टेंशन में थोड़ा किया. అయ్యా గోస పాడుగాని గిరాకీ లేదని రంజిల తాగినావు నీ కథ సల్లగుండా. చూసిరా ఆటో డ్రైవర్ అనకి ఎంత గోస వచ్చిందో. 2 బిడ్డలు ఉన్నారు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం తాగినా సార్, ఇంకోసారి తాగా సార్. ఈ అవ్వ దరిద్రం మిషిని 90 తాగినా కూడా ఫుల్ తాగినంత చూపిస్తున్నా సార్. 90 మీద ఒట్టు సార్, మళ్ళా తాగాను సార్ అని ఈ తీరులో బతిలాడ పట్టిండు. ఇడిచేయరు సార్ ఇడిచేయరు, పాపం గిరాకీ లేదని రందితోటి 90 తాగిండట. ఏందో ఈ పోలీసు వాళ్ళు ఆ బాధను మర్చిపోదాం అనుకుంటే తాగిన రిమ్మ దిగతట్టు చేసే. వీళ్ళకి అసలు మందుతత్వం ఉన్నదా అనిపించబట్టే. తాగేటోళ్ళు సంపాదనల సగం సర్కార్ ఖజానాకే ఇస్తున్నారన్న గౌరవం మర్యాద కూడా ఇవ్వకుంటే ఎట్లా సార్? తాగుబోతుల ఏడుపు పోలీస్ శాఖకు అస్సలు మంచిది కాదు సార్. మీరే ఆలోచన చేసుకోరి. తాగినోళ్ళని ఏదేచ్చగా బండ్లు నడపనిచ్చి యమున్ కృపకు పాత్రులు గారి సార్. ఇట్లా ఆపకూరి అడ్డలేసి ऑटो चलाई थी, मेरे को घर में निकलता तो हाँ अब ऑटो ले लेके तो पैसा कौन ले लेके जा रहे? पुलिस वाले लेके जा रहे, ये बोल के लेके जा रहे हैं ना जी? बोलो साहब क्या बोल रहे हैं? टेंशन में ले लेके जा रहे हैं. సర్కార్ ఆఫీసులతోటి పని అంటే ఎట్లుంటుందో అందరికీ అనుభవమే కదా. వల్ల 10 రూపాయలు తక్కువైనా కాదంటారు పని. ఓ కాగితం కమ్మ జిరాక్స్ అటు ఇటు ఉన్నా కూడా గివి నడవవు ఇంకా కావాలి అంటారు. 10 రూపాయలు తక్కువైనా అసలే ఒప్పుకోరు. గవర్నమెంట్ తోటి పని అంటే ఆషామాష అనుకుంటున్నావా ఏంది అని కూడా అంటారు. ఈడి పోతే ఆడికంటారు, ఆడి పోతే ఈడికంటారు. కీళ్ళల్లో గుజ్జరిగేదాకా తిప్పుతా ఉంటారు. ఇక సర్కారుకు మనం ఏదన్నా పైసలు కట్టేది ఉంటేనైతే ఒక్క నిమిషం ఆగరు. ఇక సర్కారు వాళ్ళు మనకు పైసలు ఇచ్చేది ఉంటే ఏళ్ళు కాదు యుగాలే గడవాలి. అసోంటి ప్రభుత్వ వ్యవస్థలకు కోర్టు ఎసోంటి పనిష్మెంట్ ఇచ్చిందో
మంచిగా చూసిరా పోర్రి. కొన్ని సర్కార్ వ్యవస్థల తీరు ఎట్లుంటది ఏం కథ. మనదైతే మంగళవారం, మందిదైతే సోమవారం అన్నట్టు ఉంటుంది. మనం సర్కార్ కట్టే పైసలు బ్యాక్ ఉంటే 10 పైసలు తక్కువ పడ్డా ఊకోరు. అదే వాళ్ళు ఇచ్చేటి 10 రూపాయలైనా 10 ఏళ్ళు తిప్పించుకుంటారు. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటప్పుడు సర్కారుకు భూములు ఇచ్చి పరిహారం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు బాగానే అనుభవం ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ చూడుర్రి, కోర్టు సిబ్బంది వచ్చిర్రు, కంప్యూటర్లు, టేబుల్లు, ప్రింటర్లు అన్నిటికీ సీలేస్తురు. ఏంది ఇదంతా అంటే ఇది కాగజ్ నగర్ ఆర్డీఓ ఆఫీసు. ఈ ఆఫీసులో ఉన్న గుండు సూది కాడ నుంచి కంప్యూటర్, ప్రింటర్ దాకా అన్నిటిని సీజ్ చేసిరు కోర్టోలు. దయగాం దగ్గర కడుతున్న పీపీ రావు ప్రాజెక్టుకు చాలా మంది రైతులు అలా భూములు ఇచ్చిరట. అయితే ఏండ్ల సంది పాయమాలు కట్టియకుండా ఆఫీసర్లు చుట్టూ తిప్పించుకుంటున్నారట. ఇక వాళ్ళంతా కోర్టుకు వేయరు. కోర్టు గరం అయిపోయి ఆర్డీఓ ఆఫీసుల ఫర్నిచరు, కంప్యూటర్ అన్నిటిని సీజ్ చేసి పడేయరని తీర్పు ఇచ్చింది. ఇక అప్పుడే వాళ్ళకు సోయొస్తుందని చెప్పింది. ఇక కోర్టు ఆర్డర్ తోటి కోర్టు ఆఫీసర్లు వచ్చి ఆర్డీఓ ఆఫీసులో ఉన్న మాల్ అంతా సీజ్ చేసిరు. ఇట్లా మరి వాళ్ళకి ఇచ్చే పరిహారంతో పోలిస్తే ఈ కంప్యూటర్లు, బల్లలు, కుర్చీలు 50,000 ఇల్వ కూడా చేయవు. కానీ ఇట్లా చేస్తానన్న సరుకు వచ్చి జర రైతులకు ఇచ్చే పరిహారం పైసలు కట్టిస్తారని ఈ తీరులో శిక్ష చేసినట్టున్నది. ఇప్పటికైనా కట్టిస్తారో లేదో చూడాలి మరి. ఈ నడుమ డిమాండ్ల సాధన కేంద్రాలుగా టవర్లు మారిపోయినాయి. ఎవరికన్నా ఏమన్నా ఆపతొస్తే చక్కగా పోవుడు, టవర్లో ట్యాంకులో ఎక్కుడు. నా డిమాండ్ తీరవకుంటే దుంకి సస్తా అని బెదిరించుడు. గిదే పని చేస్తున్నారు కొంతమంది. ఈడ ఆడ అని కాదు, ఏనైనా గిదే ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. బిల్లులు రాలేదా, చలో ట్యాంక్ ఎక్కు. పెన్లాం ఇంటికి వస్తలేదా, చలో టవర్ ఎక్కు అని గిట్నే బట్టే. మాకు 10 లక్షల దాకా లాగా న్యాయం కావాలని ట్యాంక్ ఎక్కినాం. వాళ్ళు పట్టించుకోవడం లేదు. అగజుడురి మంచిగా ట్యాంక్ ఎక్కి ఎట్లా నినాదాలు చేస్తురో. ఇంతకుముందు వేరే వాళ్ళకేమో 6 నెలలు ఇచ్చారు, మాకు 3 నెలలు అడిగినా కూడా మాకు ట్యాంక్ ఇచ్చింది లేదు. ఈడ నీళ్ళ ట్యాంక్ ఎక్కిన ముగ్గురు మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో చేపల చెరువు కుత్తగు పట్టిరట. అయితే ఆ చేపల చెరువు కాంట్రాక్టు టైం ఒడిచిపోయిందట. మాకు చాలా లాస్ వచ్చింది, ఇంకో 3 నెలలు చెరువు కాంట్రాక్టు టైం పెంచాలి, లేకుంటే ఈ ట్యాంకు మీదకి వెళ్ళి దుంకి జీవి తీసుకుంటామని డిమాండ్ చేసి కూడా బెదిరించారు. ఇట్లా మాకు సొసైటీ ఉన్నది, మరి ముదిరాజ్ సంఘం వాళ్ళు చేపల చెరువు కాంట్రాక్టు గడువు పెంచాలన్నట, లేకుంటే దిగరట, దుంకుతారట. బాలే ఉన్నారు పో అన్న. ఏమన్నా ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో అడగాల కానీ గిదేం బ్లాక్ మెయిలింగే అన్న. ఇక ఆయనతో అటో ఇటో నచ్చ చెప్పి మెల్ల కిందకు దించిరట అడున్నోళ్ళు. ఈ కథ ఇట్లున్నదా? గద్వాల కాడ కాంగ్రెస్ కార్యకర్తయే చేసిన కథ చూడు ఎట్లున్నదో. అగో సెల్ టవర్ కొత్త కనుకెక్కిండు, కనబడుతున్నాడా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్లో చేర్చుకోదు, ఆయన పార్టీలకు వస్తే నేను ప్రాణం తీసుకుంటా అని బెదిరించుకుంటా ఇట్లా సెల్ టవర్ ఎక్కిండి ఈ పుణ్యపురుషుడు. మోతేవారి గద్వాల కాంగ్రెస్ లీడర్లు సరితా తిరుపతయ్య అనుచరుడట. అసలైన వాళ్ళే ఎమ్మెల్యే పార్టీలకు వస్తే ఏమనుకుంటా సప్పుడు చేయక ఊకుంటేనేమో అనుచరుడేమో సెల్ ఫోన్ టవర్ ఎక్కి హంగామా చేయబట్టే. నువ్వు దుంకుతే పార్టీలకు వచ్చేటోళ్ళు ఏమన్నా అవుతారనుకున్నావు భయ్యా? ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ అన్నని తీసేసి వేరేటోళ్ళని పెడతారు అనుకున్నావా? నువ్వు నీ ఇంటోళ్ళే ఆగమవుతారు, ఎవరికేమవుతుంది? పెద్ద మోతేవారినని మురుస్తున్నావులే. ఓ దిగాన లేకపోయా దిగొస్తు అని తిట్టుకుండా వేయరట ఈయనను చూసిన గద్వాల పబ్లిక్. కరెంటు పోయిందని వార్తలు రాస్తే కూడా కేసులు పెడుతుర్రట కరెంటు వాళ్ళు. గందుకే గీ వార్త చెప్పాలనా అద్దా అని మస్తు బుగులైతుంది. కానీ చెప్పకుంటేనేమో సర్కార్కు, లీడర్లకు, కలెక్టర్లకు తెలియదు. చెప్తేనేమో కరెంటు వాళ్ళు ఫీల్ అవుతుర్రు. ఎట్లయితే గట్లా చెప్పిందే కావాలని గీ వార్త వేస్తున్నాం. ఇగో ఈడ సింహ చీకటి ఉన్నది కదా, ఏందో ఎరికేనా? మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రం. అదే ప్రసిద్ధ దవాఖాన. ఎంతైనా సర్కార్ దవాఖాన కదా, అందుకే ఇట్లా చక్కదనం ఉన్నట్టున్నది. 2 గంటల సంధి కరెంటు పోయినా పట్టించుకునే నాదుడు లేడట. రోజుల పసిగుడ్డులతోటి పురిటి నొప్పుల కంటే ఎక్కువ బాధలు పడ్డారు బెడ్డుకున్నోళ్ళు. ఓ దిక్కు దోమలు, ఇంకో దిక్కు వశపడని ఉక్కపోతతోటి ఎందుకున్నావురా దేవుడా ఈ దవాఖానలు అని మొత్తుకున్నారట. ఇక దవాఖానలో పనిచేసే సిబ్బంది దానికి పోయి జర జనరేటర్ ఏదో వేస్తే మంచిగుండు కాదనే అన్నా అంటే, మీరు తెచ్చిపెట్టిరా జనరేటరు, ఏం చేయాలన్నా మాకు తెలియదా, మీరు చెప్పాలనా అని ఉల్టా అలవాటైన తీరులో అడిగిన వాళ్ళ మీదకే గరం అయ్యారట. ఏమన్నా చెప్పరు? కరెంటు లేదు, చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు, జనరేటర్ సౌకర్యం లేదు, ఇట్లా జరిగితే ఎట్లా, జనరేటర్స్ ఎందుకు పని చేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్లో?
చూడురి ఎట్లుందో కథ. మరి నోరు తెరిచి అడుగుడే పాపం అయినట్టున్నది. సెల్ ఫోన్ లైట్లలో ఎలుగు ఎంతసేపు ఉంటా చెప్పురి. దవాఖాన్లలో ఎమర్జెన్సీ ఆపరేషన్లు అవుతుంటాయి, సీరియస్ ఉన్నదని పేషెంట్లను వేసుకొస్తారు. మరి ఇటువంటి టైంలో సర్కారు దవాఖాన్లకు వస్తే అలా పని అంతే సంగతి అన్నట్టు కదా. జిల్లా కేంద్రంలో ఉన్న పెద్ద దవాఖాన్లనే జనరేటర్ దిక్కులేదు. మరి దవాఖాన్ల మీద సర్కారు పెడుతున్న ఖర్చు అంతా ఏడబోతున్నదో, ఎవరు తింటున్నారో. జర ఇప్పటికన్నా మంచిర్యాల కలెక్టర్ స్పందించి దవాఖాన్ల జనరేటర్ ఉండేటట్టు సౌలత్ చేపియాలని కోరుకుంటున్నారట దవాఖానకు పోతున్న బీద బిక్కోళ్ళు. ఇవి అటి స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉంటుంది TV9.